హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో మరొక 2 నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. సింగరేణి నుంచి మరొక నోటిఫికేషన్, పంచాయతీరాజ్ శాఖ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే సింగరేణి క్యాలరీస్ నుంచి నిన్న ఒక అఫీషియల్ సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. ఐటీఐ క్యాండిడేట్స్కి అప్రెంటిస్షిప్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్ ఎంఎంవి, అలాగే టర్నర్, మెషినిస్ట్ అండ్ డ్రాట్స్మెన్ లాంటి ఈ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వారు ఈ పర్టికులర్ సింగరేణిలో ఉన్నటువంటి అప్రెంటిస్షిప్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు అప్రెంటిస్షిప్ ఇండియా .org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఫస్ట్ మీరు ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సింగరేణి క్యాలరీస్కి సంబంధించిన scclmines.com/apprenticeship అనేటువంటి యొక్క వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 6th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది పరిగణిస్తున్నారు. 95% లోకల్ క్యాండిడేట్స్కి, 5% నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఐటీఐ పాస్ అయినటువంటి వారు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ అప్రెంటిస్షిప్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 year పాటు ఉంటుందని మెన్షన్ చేశారు. అంటే 12 months పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, టర్నర్స్, మెషినిస్ట్, మోటార్ మెకానిక్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్స్కి సంబంధించి, డ్రాట్స్మెన్కి సంబంధించిన ఈ పర్టికులర్ ట్రేడ్స్ చేసినటువంటి వారికి 8,050 రూపాయలు స్టైఫెండ్ రూపంలో శాలరీ అయితే ఇస్తారు. ఇంకా ఇక్కడ మిగిలినటువంటి డీజిల్ మెకానిక్ అలాగే వెల్డర్స్కి సంబంధించి 7,700 రూపాయలు ఇక్కడ స్టైఫెండ్ రూపంలో శాలరీ అనేది పే చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు అప్రెంటిస్షిప్ ఇండియా .org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఫస్ట్ మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్కి సంబంధించిన NAPS పోర్టల్లో. అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక రిజిస్ట్రేషన్ నంబర్ 13 characters ఉన్నటువంటి ఈ పర్టికులర్ నెంబర్ అనేది వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ నెంబర్తో మీకు సంబంధించినటువంటి ఒక SCCL మైన్స్ ఈ వెబ్సైట్లో మీరు ఈ నెల 25వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ డాక్యుమెంట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదా SSC సర్టిఫికేట్, ITI సర్టిఫికేట్, అలాగే రిజర్వేషన్ సర్టిఫికేట్, లోకల్ క్యాండిడేచర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, అలాగే PDF ఆర్ PAFకి సంబంధించిన క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే స్టడీ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా మీకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్ని యూజ్ చేసుకొని మీరు స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఇంకా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మీరు రెసిడెన్స్ కింద మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవచ్చు అని ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి SCCL నుంచి మనకి మరొక రిక్రూట్మెంట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి రిలీజ్ చేశారు. మరొక నోటిఫికేషన్ గురించి చూద్దాము. నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫ్యూ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ అండ్ అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంది. వచ్చే నెల 16వ తేదీలోపు ఈ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్ట్ WAPSకి సంబంధించి 6 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో మనకి UR క్యాండిడేట్స్కి 5, OBC క్యాండిడేట్స్కి 1 అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech, CSE లేదా ITలో చేసినటువంటి వారు, లేదా MSc ఇన్ CSE ఆర్ ITలో చేసినటువంటి వారు, 65% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ దీనితో పాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు. 50,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ SNMకి సంబంధించి సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్కి సంబంధించి 2 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి BE, BTech, CS, IT, ECE చేసినటువంటి వారు, అలాగే MSc ఇన్ CSE, IT అండ్ ECEలో ఎవరైతే 65% ఆఫ్ మార్క్స్తో పాస్ అయ్యారో వారు అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 years లోపు ఏజ్ ఉండాలి. 50,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు.
మరొకటి వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎంఏడికి సంబంధించి 2 పొజిషన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి బీఈ బీటెక్ సిఎస్ఈ ఐటీ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ చేసినటువంటి వారు, అలాగే ఎంఎస్సి ఇన్ సిఎస్ఈ ఐటీ ఆర్ ఈసీఈ ఆర్ ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్సి చేసినటువంటి వారు వీటికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 35 years లోపు ఏజ్ ఉండాలి, 50,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. ఇంకా ప్రాజెక్ట్ సైంటిస్ట్ జిఐఎస్కి సంబంధించి 6 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 5, ఓబీసీస్కి 1 ఉంది. ఈ పోస్టులకి సంబంధించి ఎంటెక్ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ జియోమాటిక్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కలిగిన, లేదా ఎంఎస్సి ఆర్ బీఈ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆర్ జియోమాటిక్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్కి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ కలిగి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 35 years ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి, 50,000 రూపీస్ శాలరీ అయితే పే చేస్తారు. ఇంకోటి వచ్చేసి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించి రిమోట్ సెన్సింగ్ బేస్డ్ అనాలిసిస్కి సంబంధించి 6 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ జాగ్రఫీ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించి మనకి ఇక్కడ పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 35 years ఏజ్ అయితే ఉండాలి, ఇంకా 50,000 రూపీస్ శాలరీ అయితే ఇస్తారు. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. 300 రూపీస్ ఫీ అయితే పే చేయాలని చెప్పేసి ఇచ్చారు. సో career.nir.dpr.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎటువంటి ఫీ అయితే లేదని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ 300 రూపీస్ ఫీ వచ్చేసి మీరు ఇక్కడ డీడీ తీయాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి ఇన్ ఫేవర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ అనేటువంటి పేరు మీద మీరు దీనికి సంబంధించినటువంటి ఒక డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని వచ్చే నెల 16వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ పంపించాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆన్లైన్లో మీరు ఇక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లేటెస్ట్ ఓపెనింగ్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. చూసుకొని రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పేసి ఉంది కదా, సో వీటిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. సో ఇక్కడ మనకి టోటల్ 22 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి నెక్స్ట్ మంత్ 16th లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా జూనియర్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి కూడా పోస్టులు ఉన్నాయి, సీనియర్ ఫెలోకి సంబంధించి పోస్టులు ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.